భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటామనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా అధ్యక్ష ఆ రోజు ప్రస్తుత తర్వాత సంఘటనలన్నీ మనం చూసాం అధ్యక్ష. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు రావడం, గత ప్రభుత్వాన్ని మార్చడం, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి 5 సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష. అనేక సార్లు అటు క్యాబినెట్లోనూ వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి, ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి, వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి దక్కుతుందనేటువంటిది వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. ఫైల్ మాకు వస్తే కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఫోన్ చేసి అన్న దయచేసి ఆ ఫైల్ని కాస్త స్పీడప్ చేయండి, మనం కమిట్మెంట్ ఇచ్చాం, ఆ కమిట్మెంట్ పూర్తి చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఒక ఏదో రొటీన్ ఇష్యూగా కాకుండా నేను దీంట్లో ఒకటి గమనించాను అధ్యక్ష. ఎక్కడో ఆయన దీన్ని భావోద్వేగంతో కనెక్ట్ అయినటువంటి అంశంగా నిరంతరం ఏ వేదిక వచ్చినా కూడా ఈ అంశాన్ని మాట్లాడడం, దీని గురించి ప్రభుత్వంలో చెప్పడం. ఎందుకు అనంటే మనం చూసాం అధ్యక్ష, గతంలో ఇట్లా ఒక పోలీస్ ఫైరింగ్ జరిగితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం, ఎక్స్ట్రీమిస్ట్లో ఫైరింగ్ సంఘటనలు జరిగితే వారికి ఇచ్చాం. సో మనం రాజకీయ ప్రేరేపిత హింసలో చనిపోయిన కుటుంబాలకు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనని మొదలుపెట్టి దాన్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది శ్రీ నారా లోకేష్ గారు అనేటువంటిది మనం ఈ సభ ద్వారా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ డైరెక్షన్. ఎందుకనంటే ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వాలి, మనం కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఈ వ్యవస్థ మీద అపనమ్మకం రాకూడదు, ఈ ప్రభుత్వాలు మాకు నిలబడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆయన దీని పట్ల చాలా పర్సనల్గా కమిటెడ్గా తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఫాలోఅప్ చేసిన తర్వాత దీన్ని క్యాబినెట్కి వెళ్ళడం, క్యాబినెట్ దీన్ని ఏకగ్రీవంగా అప్రూవ్ చేయడం. ఇప్పుడు తదనుసారంగా అధ్యక్ష ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి శ్రీ తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి 9/7/25న తీర్మానం ద్వారా మంత్రిమండలి తీర్మానించింది అధ్యక్ష. దాని ప్రకారం అమెండ్మెంట్ చేయడం కోసం ఈరోజు సభ ముందు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఈ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడం ఏంది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండవ క్లాజ్, మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, ఇవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం రెండవ క్లాజ్, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి. బిల్లులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెట్టి కూడా వాయిస్ ఎక్కువ రావాలండి. సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. అన్మారు బిల్ సార్. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు సవరణ 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు.
అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారు ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా? తప్పకుండా అధ్యక్ష. ఈ సభలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు అధ్యక్ష. అంటే ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్కి డైరెక్ట్గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంటు. అయితే జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్టు ఒకే ప్రోడక్ట్ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్లోను, మరో దగ్గర 18% స్లాబ్లోను, ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల